ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళ. చూడండి మాకెళ్ళి ఇంద్రధనుస్సు ఎలా పుట్టిందో. చూడండి ఇంద్రధనుస్సు ఎలా ఉందో. మాకెళ్ళైతే ఉదయాన్నే చీకట్ల నుంచి బాధపడిందండి. ఇప్పుడైతే మామూలుగా అయితే ఎల్దరేసింది. ఆ ఎల్దరేయడంలో మాకైతే ఇక్కడ ఇంద్రధనుస్సు పుట్టింది. చూడండి ఎలా ఉంటుందో. ఇది అంటారు కదండి, ఏడు రంగులు నింగి నేల. చూడండి మా తల్లి ఫుల్గా పుట్టిందండి ఇంద్రధనుసు. చూడండి ఎలా ఉందో. చాలా అందంగా పుట్టిందండి ఏడు రంగులు ఉన్నాయండి దాంట్లో. నాకైతే 4 కనపడుతున్నాయండి. చూడండి ఎలా ఉందో. చాలా బ్యూటిఫుల్, చాలా చాలా అంటే చాలా బాగుందండి ఇంద్రధనుస్సు. ఇది పుట్టి ఒక పావు గంట అవుతుందండి. ఇంకా పక్కన ఇంకొకటి డబల్ కూడా పుడుతుందండి. కానీ డబ్బులు అయితే పెద్దగా కనిపించడం లేదు మనకైతే. ఇప్పుడు ఫస్ట్ పుట్టిన సింగలే బాగా, మాకైతే రెండు ఇంద్రధనుసులు పుట్టాయండి. కానీ మనకైతే ఒకటే బాగా కనిపిస్తుంది, ఇంకొకటైతే కొంచెం మసక కనపడుతుందండి. ఓకే ఉంటా ఫ్రెండ్స్. బొమ్మ అయితే వాళ్ళకే వచ్చింది, మాకైతే చెక్క వచ్చిందండి. అందుకైతే వాళ్ళే ఆట అయితే వాళ్ళే ఆడుతున్నారు. చూడండి మేమైతే ఊరికే నిలబడుకోవడం. ఇంకా వాళ్ళు చూడండి మా ఆట ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. చూడండి వాళ్ళ ముగ్గురు పెద్దవాళ్ళు. ఉప్పు తీసుకురావాలి, మనము. Kami kayo tinupay. అవుట్ కాకుండా అయితే వాళ్ళకి వెళ్ళాలండి. కానీ దాంట్లో ఎవరొకరు అవుట్ అయితేనే ఉన్నామండి. మన వాళ్ళు లభించుకొని చూడు. యాదో నొక్కెత్తలేదు నాకు.
కదలియా ఏం లాగు ఉప్పు కాలిపోతుందంట చూడు. వస్తాయి కదలియా నిలబడుకో మీరు ఉప్పు తొక్కాల్సింది వాళ్ళకి నిలబడుకుంటే ఎట్టనే ఆ ఉప్పు మా ఆడుకుంటుంది. ఆళ్ళకి తిరగాలి మీరు. ఏమైనా అట్టుందే మానైతుందే ఆయన మొత్తానికైతే ఆట అయితే అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.